ఫ్రెండ్స్, ఆంధ్రజ్యోతిలో వచ్చిన టెట్ లేటెస్ట్ న్యూస్ మనం చూసుకున్నట్లయితే టెట్ మూల్యాంకనంలో పొరపాట్లు. ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ గాదే శ్రీనివాస నాయుడు. నర్సీపట్నం మార్చి 30. ఆంధ్రజ్యోతి టెట్ మూల్యాంకనంలో కంప్యూటర్ తప్పిదాల కారణంగా పలువురు అభ్యర్థులు నష్టపోయారని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాస నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖ జిల్లా నర్సాపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కంప్యూటర్ల పొరపాట్ల వల్ల పలువురు అభ్యర్థులు మార్కులు తారుమారు కావడంతో కేవలం 40% మంది మాత్రమే అర్హత సాధించారని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. 2014లో నిర్వహించిన విధంగా టెట్ కమ్ డిఎస్సి ఒకేసారి నిర్వహించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారని వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ సాధనకు అన్ని ఉపాధ్యాయుల సంఘాలతో జేఎస్సీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిసిఎస్ విధానం రద్దుకు సంబంధించిన అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వినతిపత్రాలు వారికి అందిస్తామని చెప్పారు. కార్పొరేట్ కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థలు దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం ముందే తన చర్యలను తీసుకోవాలని ఎమ్మెల్సీ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందన్నారు. ఇది ఫ్రెండ్స్, టెట్పై లేటెస్ట్ న్యూస్ అనేది ఈ విధంగా ఉంది. టెట్ కమ్ డిఎస్సి విధానం 2014 లాగానే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని లేటెస్ట్ న్యూస్ అయితే ఆంధ్రజ్యోతిలో మనకు రావడం జరిగింది. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మీ మొబైల్లో పొందేందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.